మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొందొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది ఈ యొక్క బుధ ఆదిత్య యోగము? రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది, ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఎంత అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది అంటే అంత అద్భుతమైనటువంటి యోగం. అసలు నిజంగా నక్కతో కొందొక్కారా అనేటువంటి విధంగా ఉండబోయేటువంటి పరిస్థితి. వట్టి విషయం కాదు, మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే ఏకాదశ భావంలో సూర్యుడు, బుధుడు, బుధ ఆదిత్య యోగం ఏర్పడబోతుంది. ఇంతకంటే అసలు అద్భుతమైనటువంటి యోగం. ఈ సందర్భంలో కన్యారాశి వారు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక అవకాశం మీకు అత్యంత చేరువలో ఉండబోతున్నది. కన్యారాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి యోగము, అన్నింటా శుభాలు. ఎందుకంటే గడిచిన 6 నెలలు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి నెగిటివ్ అనేటువంటిది మీ శరీరంలోకి రావడం జరిగింది. ఈ విధంగా నెగిటివ్ మీకు రావడం వల్ల అసలు ఒక భయభ్రాంతులు కానీ, భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కానీ ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక మరి ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ఈ బుధ ఆదిత్య యోగం మీకు ఒక అద్భుతమైనటువంటి పనులు, అది ఎలాంటి పనైనా కూడా నాకు ఈ ఒక్క పని అయితే చాలు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఆ పని 100కు 100% కూడా అవ్వబోతూ ఉన్నది. అదేవిధంగా ఇంకను వ్యాపారానికి సంబంధించినటువంటి వృద్ధి, విపరీతమైనటువంటి వ్యాపార అభివృద్ధి, చక్కటి సుఖ సంతోషాలు, శుభకార్య నిర్వహణలు,
స్థిరాస్తులలో లాభాలు అంటే గత 2-3 సంవత్సరాల నుండి కానీ కొన్ని సంవత్సరాల నుండి కానీ ఏదో ఒక సమస్య మీకు ఇబ్బందిగా పడుతూ ఉన్నట్టయితే 5-6 నెలల నుండి అయినా అనుకోండి, ఆస్తి పంపకాలలో అన్నదమ్ములు కావచ్చును, అక్క చెల్లెళ్ళు కావచ్చును, ఇలాంటి సందర్భాలలో ఎవరు ఒప్పుకోని సందర్భాలలో ఎవరైనా వారు ఒప్పుకొని ఆస్తి పంపకాలు జరిపించడం అనేటువంటి సందర్భం కానీ, లేదా ఏదైనా ల్యాండ్ మూలకంగా కానీ ఏదైనా ఆస్తి మూలకంగా కానీ మీకు కలిసి వచ్చేటువంటి సందర్భం. సో ఈ సూర్యుడు బుధుడు మీకు చాలా అంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎవరైనా నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నా కూడా ఈ రాబోయే ఈ 40-45 రోజులు ఎంతో అద్భుతము. సో ధన కనక వస్తు ప్రాప్తి, ఇంకేం కావాలి చెప్పండి? ధన కనక వస్తు ప్రాప్తి. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు, ఎటు చూసినా గృహంలో శుభకార్యాలు అంటే ఎవరు? ఇంట్లో మీ పిల్లలదా లేదా ఇంకేదైనా శుభకార్యాలు. అదేవిధంగా సత్కీర్తి, మీ ఏదైతే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ఇంకా అమోఘంగా మీకు మారుమోగేటువంటి పరిస్థితి. సో దీంతో పాటుగా బంధుమిత్రులతో కలిసి చక్కటి ఆనందకరమైనటువంటి వినోదాలు కావచ్చును, తీర్థయాత్రలు కావచ్చును వెళ్ళేటువంటి యోగము ఏర్పడబోతూ ఉన్నది. కనుక ఈ యొక్క కన్యారాశి వారికి గడుస్తున్నటువంటి రోజులు కానీ గడిచినటువంటి రోజులు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రాబోయే 40-41 రోజులలో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. మరి ఈ యొక్క కన్యారాశి వారు ప్రతి ఆదివారము సూర్య భగవానునికి సంబంధించి ఎంతో సూర్యునికి ఇష్టమైనటువంటి కొంత బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ఆ యొక్క సూర్య భగవానునికి నివేదన చేయండి. దీంతో పాటుగా అందులో కొబ్బరి ముక్కలను వేయండి. కొంత కొబ్బరి ముక్కలను, పచ్చి కొబ్బరిని చిన్నగా కట్ చేసి ఆ బెల్లపన్నంలో కానీ లేదా సేమియానైనా చేసి అంటే పాయసం, దీంట్లో మీరు ఆ యొక్క కొబ్బరిని కట్ చేసి వేయడం వల్ల ఆ యొక్క సూర్య భగవానుడు ఇంకా ప్రీతి చెందడం జరుగుతుంది. జిల్లేడు పుష్పాలు కానీ జిల్లేడు కాయతో కానీ మనకు స్వామికి సమర్పించే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ సందర్భంలో వివాహానికి సంబంధించినటువంటి ఎవరైనా పలానా వద్ద అమ్మాయి ఉంది అని కానీ లేదా పలానా వద్ద అబ్బాయి ఉన్నాడు అనేటువంటి విషయానికి ఇలాంటి విషయాలు ఏమైనా మీ దరిదాపుల్లోకి వచ్చినట్టయితే తప్పకుండా కూడా ముందుకు వెళ్ళండి, చూడండి. ఎవరైనా బ్రోకర్లు కానీ ఇంకేమైనా డబ్బులు అడిగినా కూడా తప్పకుండా ఈ సందర్భంలో మీరు పే చేసుకోండి. ఎందుకంటే ఇది ఏకాదశ స్థానంలో బుధాదిత్య యోగము, ఇది మీకు ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఏదో ఒక పని మీకు, అది వృత్తిపరమైంది కానీ వివాహపరమైంది కానీ ఆరోగ్యపరమైంది కానీ ఆర్థికపరమైంది కానీ లేదా గృహానికి సంబంధించింది కానీ ఇలాంటివి ఏదో ఒక పని మీకు శుభంగా మారే పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ సందర్భంలో స్థాన చలనము, ప్రదేశ మార్పులు మీకు చాలా యోగాన్ని తెచ్చిపెడతాయి. కనుక తప్పకుండా సూర్యునికి నేను చెప్పినటువంటి పరిహారం చేసుకోండి. బుధునికి కూడా ప్రతి బుధవారము గరకను సమర్పించడమా లేదా చెట్లను దానం ఇవ్వడమా లేదా చెట్లకు నీరును పోయడమా అనేటువంటివి చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.